సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం ఉప్పాడ తీరాన్ని మనం చూస్తున్నాం. ఆ తీరం వైపు కెరటాలు ఎలా దూసుకొస్తున్నాయో ఉప్పాడలో పరిస్థితి ఎలా ఉందో చెప్తోంది. సో ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది ఈ అల్పపీడనం. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం టోటల్ గా ఆ విజువల్లో చూస్తూ ఉన్నాం. ఒక పక్క ఇళ్లు, మరోవైపు దూసుకొస్తున్న అలలు. దీంతో భయాందోళన మధ్య బతుకుతున్నారు అక్కడి ప్రజలు. అలలు ఉధృతంగా ఆ ముందుకు దూసుకొస్తున్న పరిస్థితితో అక్కడ ఉన్న ఉప్పాడ ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందా అన్న ఒక భయాందోళనలో బతుకుతున్నారు. వాతావరణ మార్పులతో ఇప్పటికే ఉప్పాడ సముద్ర తీరం మొత్తం అల్లకల్లోలంగా మారింది. మన వేవ్స్ కూడా చూస్తున్నాం. ఇక రోడ్లు అయితే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో చూస్తున్నాం. ఉప్పాడ తీరంలో అలలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలలు ఒక్కసారిగా ఆ రోడ్డుని హిట్ చేయడంతో రోడ్డు మొత్తం ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. సో ఈ అల్పపీడన ప్రభావంతో ఒక పక్క వర్షాలు కురుస్తున్నాయి, మరో పక్క అక్కడ నుండి అలలు ఎగిసిపడ్డంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఏ వాహనం చూసినా ఆ రోడ్డు మీద వెళ్లాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాయో మనం చూస్తున్నాం. ఆటో కానీ, టూ వీలర్స్ కానీ నడుచుకుంటూ వెళ్లాలన్న పరిస్థితి, సిచ్యువేషన్ అసలు బాలేదు. సో తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఆ కెరటాలు ఇటు రోడ్డుపై కూడా వచ్చి పడ్డం, మరోవైపు భారీ వర్షాలు కురుస్తూ ఉండడం, అన్ని కలిపి రోడ్డుని ఇలా తయారు చేశాయని చెప్పుకోవచ్చు. సో ఉప్పాడ నుండి కాకినాడ గ్రామీణ వాకలపూడి వరకు రహదారి కోతకు గురై ఇలా ప్రమాదకరంగా మారింది. రక్షణగా ఆ రోడ్డుపై వేసిన రాళ్లు కూడా ఆ కెరటాల తాకిడికి కొట్టుకుపోయాయి. దీంతో మనం ఈ తీరం వెంబడి మనం చూస్తున్నాం. ఆ పక్కనే ఇళ్లున్నాయి, మరోవైపు అక్కడే ప్రజలు కూడా ఉన్న దృశ్యాన్ని చూస్తున్నాం. మరోవైపు మొత్తం తీరం మొత్తం ఎలా అలలు ఎగిసి పడుతున్నాయో చూస్తున్నాం. ఇంత భారీగా, ఇంత ఉధృతంగా అలలు ఎగిసిపడడంతో వాళ్ళు రక్షణ గోడగా కొన్ని రాళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ రాళ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు ఇదే ఉప్పాడ తీరంలోనే మరో ప్రాంతం ఇది. ఇక మనం తీర ప్రాంతంలో బోట్లు కూడా అక్కడి జాలర్లు ఎక్కడికక్కడ వాళ్ళు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో పెడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. బోట్లు ఎదుగుతున్నారా? ఆ బోట్ల మీద ఓనర్ పడిపోయాడా? బోట్గా ఓనర్